పూజలో పెట్టుకున్న కొబ్బరికాయలైతే ఒక 3 ఉన్నాయన్నమాట. సో, ఒక స్వీట్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి కొబ్బరుండలైతే ప్రిపేర్ చేశాను. నేను ఎలా కొబ్బరుండలు ప్రిపేర్ చేశానో మీతో కూడా చూపిచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొబ్బరికాయలని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. సో, గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట. తురుముకున్నట్టు వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టేసుకొని మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి కూడా వేసేసుకొని చెమ్మ లేకుండా వాడ్చుకుంటున్నాను. అండ్ ఈ లోపల బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. కొబ్బరిలో ఉన్న చెమ్మంతా ఇంకిపోయి పొడి పొడిగా అయ్యాక బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. బెల్లం కరిగి కొబ్బరికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చేస్తుందనమాట. అప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం లూజ్‌గా ఉన్నా మనకి ఉండలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు. అలా అని గట్టి పడిపోతే ముదురుపాకం వచ్చేసిందనుకోండి, గట్టిగా రాడ్‌లాగా అయిపోతాయి. అది కూడా తినలేమనమాట. ఇలా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఉండలు చుట్టేసుకున్నాననమాట. చాలా బావుంది. అండ్ కొబ్బరి ఉండల టేస్ట్ కూడా చాలా మైల్డ్‌గా ఉంది. ఎక్కువ స్వీట్‌నెస్ లేదు. ఎక్కువ స్వీట్‌నెస్ ఉన్నా మనం తినలేము. హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఎగుటు కూడా పుట్టేస్తుందనమాట. వీడియో నచ్చితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.